పద్మాలయాలంకృతౌ అని అన్నాడు. లక్ష్మీ నివాస స్థానమైనటువంటివి. లక్ష్మీదేవి నిరంతరం అక్కడే కదండి కూర్చొని ఉంటుంది. మనం చూసింటాం కదా ఎన్నో చిత్రాల్లో. అంతేకాదు ఆయన పాదం యొక్క చిహ్నాలలో ఈ శంఖము, చక్రము, అంకుశము, ఇలాగా కొన్ని లక్ష్మీ చిహ్నాలు అంటాం మనం. ఆ లక్ష్మీ చిహ్నాలు అన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా సరిగ్గా అమరి ఉన్నటువంటి పాదాలు అవి. సాముద్రిక శాస్త్రం ప్రకారం వీటిని లక్ష్మీ చిహ్నాలని చెప్పి అంట. అవి సంపూర్ణంగా కలిగినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి లక్ష్మీ నిలయాలైనటువంటి పాదపద్మాలు కలిగినటువంటి వాడు. పాణి వేణు వినోదన ప్రణయినో. ఇక ఆ చేతుల యొక్క సౌందర్యం చూద్దామా. నిత్యము ఆ పిల్లన గ్రోవిని అలా 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 ఊదుతూ ఎంత అందంగా కనపడుతూ ఉంటాయండి అవి. పర్యాప్త శిల్పశ్రియౌ. అలా ఉన్నాయి కదా అని చెప్పి ఏదో కోమలంగా ఉన్నాయండి, అసలు చేతుల్లో బలం లేదు అనుకోవక్కర్లా. ఎంతో దృఢమైనటువంటి చేతులు. ఒక చక్కని చేతులకి యొక్క రూపం ఏ విధంగా ఉండాలో అంత అందమైనటువంటి రూపం కలిగినటువంటివి. బాహూదోహద భాజనం మృగదృశాం. ఇక ఆయన యొక్క ఆ భుజములో ఉండేటువంటి పరాక్రమం ఎంత గొప్పది అనంటే, ఆ పరాక్రమాన్ని చూసి మోహపడి ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చేటువంటి గోపకన్యకలు అందరూ కూడా మా కృష్ణుడు అండగా ఉన్నాడు, ఇంకా ఏ విధమైనటువంటి భయం మాకు అవసరం లేదు అని చెప్పి ధైర్యంగా నిలబడి ఉంటారట వాళ్ళందరూ కూడా. మాధుర్య ధారాగిరౌ. ఇక మాటలా ఎంత చక్కని మాటలు మాట్లాడతాడు ఆయన. వక్త్రం వాగ్భివాతి లంఘితమో. ఇక ఆ గొంతులో నుంచి వచ్చేటువంటి కమనీయమైనటువంటి వాక్, దాని యొక్క వైభవాన్ని మనం ఎంత గొప్పగా చెప్పినా కూడాను తనివి తీరదు కదా. అలాంటి ఒక గొప్ప వాక్ వైభవం కలిగినటువంటి వాడు ఆయన. బాహో బాలం కిమేతన్మహః. ఇలాంటి ఒక గొప్ప మహత్తు ఇంకా ఏ ఇతరమైనటువంటి పిల్లల్లో అయినా మనకు కనపడుతుందా? అందుకనే కదండి చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతము అని చెప్పి మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు ఆయన్ని చేరాలి? ఎందుకు చేరాలి మనందరం? ఏం చిన్ని కృష్ణుడైతే ఏం చేస్తాడండి మనకి? పెద్ద పెద్ద వాళ్ళే ఏం చేయలేకపోతుంటే అంటే భయం ఏమీ అక్కర్లా, నమ్మకం ఉంచండి. పిల్లవాడు చిన్నవాడే కానీ మహాఘటికుడైనటువంటి వాడు. కాబట్టి ఆ ఘటికుడైనటువంటి శ్రీకృష్ణుడిని మనందరము కూడాను చేరి సేవించి మన ఈప్సితాలన్నీ కూడాను సంపూర్ణం చేసుకుంటాము. అటువంటి ప్రయత్నంలో మనం ముందుకు వెళుతూ ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని మరింత చక్కగా గ్రోలుదాం లీలాశుక్ల వారితో కలిసి. స్వస్తి.